అందరికీ నమస్కారం. నా పేరు ప్రత్యూష. నేను న్యూట్రిఫుల్లో న్యూట్రిషనిస్ట్ని. ఈ రోజు మనం నర్వస్ వీక్నెస్ అంటే నరాల బలహీనత అంటే ఏంటి, వాటి వల్ల వచ్చే ఇష్యూస్, ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని తెలుసుకుందాం. ముందుగా నరాల యొక్క ఫంక్షన్స్ ఏంటో తెలుసుకుందాం. నరాలు మన బాడీలో ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి సిగ్నల్స్ పంపించడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మన బాడీలో జరిగే ఎన్నో కదలికలు అంటే చూడటం, రాయడం, చదువుకోవడం పనుల్లో మనకి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ నరాలు అనేవి బలహీనంగా అవుతాయో అప్పుడు మనం కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తాం. అంటే ఆల్జిమర్స్ కానీ, నర్వస్ వీక్నెస్ కానీ, సయాటికా, మోటార్ న్యూరాన్ డిసీజ్, ఎపిలెప్సీ ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ నరాల బలహీనత అనేది అందరికీ చాలా కామన్గా ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రియంట్స్ తీసుకుంటే మనకి నర్వస్ వీక్నెస్ రాకుండా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా న్యూట్రియంట్స్ ఏమేమి కావాలన్నా చూద్దాం. అమినో యాసిడ్స్, విటమిన్ ఏ, డి, సి, ఈ, అలాగే B12, B1, B4, B6 విటమిన్స్ అనేవి మనం తీసుకోవాలి. అలాగే కొన్ని మినరల్స్ కూడా, ఐరన్, కాపర్, జింక్, సెలీనియం, మ్యాంగనీస్ ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి. మరి ఈ న్యూట్రియంట్స్ అనేవి ఏ ఫుడ్స్ లో ఉంటాయి, ఏం తీసుకుంటే ఈ న్యూట్రియంట్స్ అనేవి మన బాడీలోకి వస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఫ్రూట్స్ లో చూద్దాం. ఫ్రూట్స్ లో ఆరెంజెస్, పీచెస్, వాటర్ మెలన్, అలాగే ఆమ్లా, చెర్రీస్, రెడ్ గ్రేప్స్ అనేవి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ లో వాల్నట్స్, ఆల్మండ్స్, అలాగే రైజిన్స్ అనేవి తీసుకోవాలి. నట్స్ అండ్ సీడ్స్ లో చియా సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, అలాగే అవిసి గింజలు అనేవి తీసుకోవాలి. ఇవే కాకుండా పాలకూర, నిమ్మకాయ, కాలీఫ్లవర్, అలాగే టమాటో కూడా తీసుకోవచ్చు. అలాగే నూనెల్లో వేరుశనగ నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె తీసుకోవడం మంచిది. అలాగే క్వినోవా, చిరుధాన్యాలు, యోగర్ట్, కవల చేప అనేది తీసుకోవాలి. మనం ఫుడ్ తో పాటు మన బాడీకి ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చాలా ముఖ్యం. అంటే జాగింగ్ కానీ, వాకింగ్ కానీ ఒక 30 minutes చేయాలి. అలాగే కొంచెం మెడిటేషన్ కూడా చేస్తే ఇంకా మంచిది. ఈ ఫుడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవే కాకుండా మనం కొంచెం విటమిన్ డి అనేది కూడా మన బాడీకి కావాలి. సో ఈ విటమిన్ డి అనేది మనకి కావాలంటే పొద్దున్న 6 నుంచి 8 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 5 వరకు అనేది మనకి సన్లైట్ అనేది బాగా వస్తుంది. సో అలాంటప్పుడు ఒక ½ an hour అయినా మనం ఆ సన్లైట్ లో ఉండడం వల్ల మనకి విటమిన్ డి అనేది మన బాడీకి ఉంటుంది. ఈ విటమిన్ డి ఎప్పుడైతే మనకి బాడీలోకి అబ్జర్వ్ అవుతుందో ఈ విటమిన్ సి అనేవి కూడా అబ్జర్వ్ అవడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో మన బాడీలో ఏమైనా ఇన్యాక్టివ్ కాల్షియం అనేవి ఉంటే అవి యాక్టివేట్ అయ్యి మన బోన్స్ కి మనకి అబ్జర్వ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.